లెబనాన్లో పరిస్థితులు నిమిషానికి ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో దక్షిణ లెబనాన్ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. నబీబెర్రీ ప్రభుత్వ ఆసుపత్రికి కోతవేటు దూరంలో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ లెబనాన్లోని నబీబెర్రీ ప్రభుత్వ యూనివర్సిటీ ఆసుపత్రి పరిసరాలు ఒక్కసారిగా భారీ శబ్దంతో కంపించాయి. కేవలం 500 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఆసుపత్రి భవనం కిటికీలు సైతం ఈ పేలుడు ధాటికి వణికిపోయాయి. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి ఒక భవనం పూర్తిగా నేలమట్టమైంది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అని రెస్క్యూ టీం వెల్లడించింది. లెబనాన్ గగనతలంలో నిరంతరం డ్రోన్ల రోద వినిపిస్తూనే ఉంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి బాంబులు పడతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన తరలింపు ఆదేశాలతో దక్షిణ లెబనాన్ ఖాళీ అవుతోంది. ఈ యుద్ధం మిగిల్చిన విషాదానికి అక్కడి దృశ్యాలే నిదర్శనం. శిథిలాల కింద చిక్కుకున్న తన 19 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని వెలికి తీసి ఆసుపత్రికి తీసుకొచ్చిన ఒక తండ్రి రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. ఇక్కడ జరుగుతున్నది చూస్తూ ఉంటే గాజా గుర్తుకు వస్తోంది అనంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. లెబనాన్ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం సోమవారం నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 394 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది అని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిరంతర దాడుల నేపథ్యంలో లెబనాన్లో మానవతా సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.